మా పేరెంట్స్ ఫస్ట్ వాళ్ళు కాస్త ఏమంటారు భయపడ్డారు. భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనేసి. ఇంత టాలెంట్ ఉండి కూడా ఏమిటి ఈ రకంగా అనేసి వారు కాస్త భయపడ్డారు. తర్వాత నేను కాస్త ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఇంకా మరి బాధపడ్డారు. నేనప్పుడు ఏం చేశానంటే వారిని కూడా ఇస్కాన్ బెంగుళూరుకి ఇన్వైట్ చేశాననమాట. ఆహ్వానించాను. వారు అక్కడికి వచ్చి చూసారనమాట. అంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే దేవస్థానంలో జాయిన్ కావడం ఏమిటి అనేసి మనకి అంటే అర్థం కాదనమాట. మనం చూసే దేవస్థానాలు ఏమిటి చిన్న చిన్నగా ఉంటాయి అక్కడక్కడ. సో అక్కడికొచ్చి చూడగానే వాళ్ళకి అర్థమైందేంటంటే అక్కడ జరుగుతున్న ఆధ్యాత్మిక, సామాజిక ఈ పరోపకారాలన్నీ చూసి వారు కూడా ఏమనుకున్నారు అంటే చాలా మంచి కార్యం ఇది. మా నాన్నగారు ఒక మాట అన్నారు. ఆయన టౌన్‌లో ఆయన ఒక పెద్దరికంగా ఉండేదన్నమాట ఆయనకి. అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు ఒక 100 మీల్స్ అట్లాగా ఆయన కుకింగ్‌కి ఏర్పాటు చేసేవారన్నమాట. అంటే ఆయన వంట చేసి అందరికీ వేయాలన్నమాట. సో మరి ఆయన ఏమన్నారు అంటే, నేను 100 మీల్స్‌కి ఎంత కష్టపడాలో నాకు తెలుసు. మీరేమో లక్షలాది మందికి భోజనాలు పెడుతున్నారు. ఇంకా నీకు ఇంతకంటే మంచి మార్గం నాకు కనిపించట్లేదని చెప్పి ఆల్మోస్ట్ నా పాదాలు ముట్టుకోవడానికి వచ్చారు ఆయన. అంటే వారంతగా కన్విన్స్ అయ్యారు. ఇదేదో అంటే సంప్రదాయబద్ధమైన మార్గము, వీళ్ళు చేస్తున్న మంచి పనులని అర్థం కాగానే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా నేను ఎన్నుకున్న ఈ మార్గానికి ఒప్పుకున్నారు. అంతేకాదు వారు కూడా ఈ మార్గంలోకి వచ్చారు. వారు కొద్దిగా నేర్చుకున్నారు. అఫ్కోర్స్ ప్రస్తుతం వారు ఇద్దరు లేరు మాట. వారు పరంపరించారు. ఏదైతే ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్స్ వివిధ ప్రాంతాల్లో ఉన్నవన్నీ కూడా కడుపు నింపే కార్యక్రమం ఏదైతే ఉందో, ఆ అన్నం లేని వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టేది, కడుపు నిండా అన్నం పెట్టేది అయితే ఉందో, కానీ దీనివల్ల మనిషిలో దీనికోసం మనం కష్టపడక్కర్లేదే, ఇది ఫ్రీగా వస్తుంది కదా అన్న ఆలోచనని మనం ఏమన్నా అధికం చేస్తున్నామా అంటే ఏమంటారు సార్? ఆంధ్రాలో కావచ్చు లేదా తెలంగాణలో కావచ్చు, గవర్నమెంట్ వాళ్ళు రూపకల్పన చేసిన ప్రోగ్రామ్స్లో మేము పార్ట్నర్షిప్ చేస్తూ ఈ 2 రాష్ట్రాల్లో కూడా చాలా భారీ ఎత్తున భోజన కార్యక్రమాలన్నీ మేము అమలు చేస్తున్నాం అన్నమాట. ఐడియా అంతా మరియు సపోర్ట్ అంతా కూడా గవర్నమెంట్ వారిదే. సో మరి దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకి ఇక్కడ తెలంగాణలో ఉన్నప్పుడు ఒక ఏరియాలో మేము ఒక చిన్న కౌంటర్ ఓపెన్ చేస్తున్నాం అన్నమాట. ఈ పథకం ప్రకారం ఏంటంటే 5 రూపాయలకి ఎవరైనా సరే అక్కడికి వచ్చి ఒక 5 రూపాయలు ఇస్తే చాలు, వాళ్ళకి ఒక చక్కటి ఫుల్ భోజనం లభిస్తుంది. ఆ ప్రోగ్రామ్కి మేము లోకల్ కమిషనర్ గారిని పిలిచామన్నమాట. ఒక అతిథిగా వచ్చి అక్కడ ఆయన చూస్తారు అనేసి. ఆయన వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు. అప్పటికి మేము అంటే ఈ పథకం అనేది అమలు జరగడం జరిగిందన్నమాట. ఈ పథకం అమల్లోకి వచ్చి 5 రూపాయలకే ఒక పూర్తి ప్లేటుతో భోజనాలు రావడంతో కొన్ని లొకాలిటీస్లో అంటే ఎక్కడైతే ఈ పథకం అమలు జరుగుతుందో అక్కడ మేము ఈ పెట్టి క్రైమ్స్ అనేవి తగ్గడం గమనించాము అని చెప్పి. ఓహో, పెట్టి క్రైమ్స్. ఓకే. అంటే పాపం ఏదో ఆకలిగా ఉండుంటుంది, వాడి దగ్గర 5 రూపాయలు కూడా లేని పరిస్థితి ఉంటే అది లాస్ట్ రిసార్ట్ ఏంటంటే ఏదో చిన్న దొంగలించడం, జోబు దొంగలు కానీ అట్లాంటి దొంగతనాలు తగ్గినాయని ఆయన నోటమ్మడి చెప్పాడు. తర్వాత కొన్ని యూనివర్సిటీస్, కొన్ని సంస్థలు కూడా వీటి మీద సర్వే చేశారు. అంటే ఈ పథకం వల్ల ఏమిటి ఇంపాక్ట్ అనేసి ఎన్నో రకాల వర్గాల వాళ్ళు. అంటే ఇప్పుడు ఏంటంటే మన సమాజాన్ని మనం చూస్తే మొబిలిటీ అనేది ఎక్కువగా ఉంది. ప్లస్ ఆ మొబిలిటీ వల్ల మరియు ఈ సంపాదన కోసమను, జాబ్ కోసమను ఫ్యామిలీస్ కూడా కొంతమంది దూరంగా ఉండాల్సి వస్తుంది. అంటే అబ్బాయిలు అమ్మాయిలు కాస్త దూరంగా చదువుకోవాల్సి వస్తుంది, లేకపోతే జాబ్లకు కూడా వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడప్పుడు వాళ్ళు వేరే దేశాలకు కూడా వెళ్తుంటారు అన్నమాట. సో అలాంటి పరిస్థితుల్లో మేము ఏం చూసామంటే పెద్ద వయసు వాళ్ళల్లో అంటే వాళ్ళు వండుకోలేరని కాదు, కానీ ఆ శక్తి లేదన్నమాట. అవును. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళందరూ రెగ్యులర్గా రావడం మేము చూసాం. తర్వాత లైబ్రరీస్ పక్కన మాకు కొన్ని కౌంటర్స్ ఉన్నాయన్నమాట. అక్కడ మేము గమనించింది ఏంటంటే ఈ స్టూడెంట్స్ అందరూ కూడా భారీగా వచ్చి తింటారు. ఓహో, ఏమిటా అనేసి మేము గమనిస్తే వాళ్ళు ఏమన్నారు అంటే సిటీలో కానీ ఒక పెద్ద టౌన్లో కానీ ఒక మీల్ తీసుకోవాలి అంటే మినిమం 60 రూపాయలు 70 రూపాయలు ఉంటుంది. అవునండి. 3 పూట్లా తినాలి అంటే వాడు ఒక 250 దాకా ఖర్చు పెట్టాలి. కొంతమందికి ఆ స్తోమత లేదు, ముఖ్యంగా విద్యార్థి దశలో. ఇంకొకటి ఏంటంటే కొంతమంది స్తోమత లేక వాళ్ళే వండుకోవడం మొదలుపెట్టారు. అంటే ఒక 4-5 మంది కలిసి వండుకుంటారు. పాపం వాళ్ళకి ఏం తెలుసు వంట, ఎంతని వండుకోగలరు. సో ఆ లిమిటేషన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఈ పథకం రావడంతో ఏమైందంటే వేలాది మంది ఈ ప్రోగ్రామ్ తీసుకుని
దే ఆర్ ఏబుల్ టు స్పెండ్ మోర్ టైమ్ ఆన్ ఎడ్యుకేషన్ అనమాట. దాని మీద చదవడం అది. ప్లస్ కొంతమంది కన్స్ట్రక్షన్ లేబరర్స్ అని, ఆటో వాళ్ళు కానీ, లేకపోతే కొంతమంది డ్రైవర్స్ అని కానీ, అంటే ఎవరైతే బడుగు వర్గాలు ఉన్నారో వాటికి చాలా ఉపయోగం అన్నమాట. కొంతమంది ఆటో డ్రైవర్స్ కూడా మాకు చెప్తుండేవారు, అప్పుడప్పుడు మేము మా ఇంటికి దగ్గరలో ఉంటే సరే కానీ ఎక్కడో ఉంటారు, మరి వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు. ఆ సమయంలో ఇట్లాంటిది ఏమన్నా మాకు లభిస్తే చాలా బాగుంటుంది అనేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో అట్లాగా ఎన్నో రకాల వర్గాలు వాళ్ళు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. ఐటీ బెల్ట్లో కూడా కొన్ని ఈ కౌంటర్స్ ఉన్నాయన్నమాట. అంటే ఐటీ బెల్ట్ అంటే మన మాదాపూర్, హైటెక్ సిటీ అట్లాంటి వాళ్ళు. అక్కడ కూడా కొంతమంది ఐటీ ఇంజనీర్స్ వాళ్ళు కూడా నించుని తినడం గమనించామన్నమాట. సో కొంతమంది అడిగారు ఏంటండి అంటే, అంటే డైరెక్ట్గానే అడిగేశారు, మీకు బాగా డబ్బులు వస్తాయి కదా మరి ఎందుకు ఇట్లా నించున్నారు అంటే, అమ్మ మాకు డబ్బుల కోసం కాదు ఇది, మా కంపెనీలో, అంటే వాళ్ళు ఏ కంపెనీయో తెలియదు, అక్కడ వాడెవడో కాంట్రాక్టర్ పెట్టేది, అది తింటాం కానీ 8 గంటలైనా మళ్ళీ మాకు ఆకలి అనిపించదు, వాడు అందులో ఏ సోడా కొడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు, ఆ కంటామినేషన్ అంతా మాకు నచ్చట్లేదు, ఇక్కడంతా చాలా బాగుంది, ఇది మా హోమ్ ఫుడ్ తిన్నట్టుగా ఉందనేసి అందుకని మేము నించుంటున్నాం అని చెప్పారన్నమాట. సో అట్లాగా అంటే సమాజంలో చాలా రకాలుగా ఇప్పుడు రిక్వైర్మెంట్స్ అనేవి పెరిగినాయి అన్నమాట అండి ఆ కుక్కుడు ఫుడ్కి. సో అది కూడా గవర్నమెంట్ వారు గమనించడము, టైమ్లీగా ఈ పథకాలను ప్రవేశపెట్టడం అనేది అది చాలా హర్షణీయము. అందులో మాకు భాగస్వామ్యం లభించడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎంతో భక్తితో, భగవంతుడి మీద నమ్మకంతో మీరు ఇటువైపు వచ్చారు. సొసైటీలో జనరల్గా ఏం జరుగుతుందంటే, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చదివించి పెళ్ళిళ్ళని, ఆస్తులు ఇంత పక్కన పెట్టి, వాళ్ళ మనవల కోసం ఆస్తులు పక్కన పెట్టి, ఇలాంటి ఎన్నో రకాలైన డిపార్ట్మెంట్స్లో తరతరాలుగా కూర్చున్న తరగనంత వాళ్ళు సంపాదించాలని ఒక తాపత్రయం. మీరు చూస్తే ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి పేరెంట్స్ సరే ఇక నేను వచ్చేసాను అని త్యజించేశాను అని, మరి పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని ఎవరు చూసుకుంటారు అనే భయం కూడా మీకు లేకుండా భగవంతుడి మీద అంత నమ్మకంతో మీరు వచ్చారు. అంటే ప్రస్తుతం ఉన్న సొసైటీలో ప్రతి పేరెంట్స్ లేదా ప్రతి పిల్లలు వాళ్ళ సంసారం గురించి కానీ పిల్లల గురించి కానీ ఆలోచించాల్సిన విధానం ఏమిటి యాక్చువల్గా? దానికి ప్రహ్లాద్ మహారాజ్ అని భాగవతంలో ఒక మాట చెప్పారన్నమాట. కౌమార ఆచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ. ప్రహ్లాద్ మహారాజ్ ఏమంటాడు అంటే, 5 ఏళ్ల వయసు నుండే ప్రతి పిల్లవాడికి కానీ ఈ భాగవత ధర్మం అంటే భగవద్గీత, శ్రీమద్ భాగవతము, ఈ ధర్మాన్ని నేర్పించాలి అని చెప్తారన్నమాట. ఎందుకు నేర్పించాలి అంటే, ఈ భగవద్గీతను కానీ భాగవతాన్ని కానీ ఎవరైతే నేర్చుకుని ఆ కల్చర్ని కానీ పాటిస్తే వాళ్ళల్లో గాడ్లీ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి అన్నమాట. క్వాలిటీస్ అంటే ఏమిటంటే, హింసా ప్రవృత్తి తగ్గి, కఠినత్వం తగ్గి, దంభో దర్ప అభిమానంశ్చ అనేసి 16వ చాప్టర్లో చెప్తాడు అన్నమాట భగవంతుడు శ్రీకృష్ణుడు. ఏమిటి ఈ దానవ గుణాలు అని. ఆ దానవ గుణాలు పెరగకుండా, అంటే ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయండి ఇవి. కొంతమందిలో కొన్ని ఎక్కువగా కనిపిస్తాయి, కొన్ని తక్కువగా కనిపిస్తాయి, కానీ ఈ కాలంలో ప్రతి ఒక్కరిలోనూ ఈ కాంబినేషన్స్ ఉంటాయన్నమాట. కొన్ని దైవ గుణాలు ఉంటాయి, కొన్ని దానవ గుణాలు ఉంటాయి. అందుకని అప్పుడప్పుడు మనం ఆశ్చర్యపోతుంటాం, నిన్నటి వరకు బాగా ఉన్నాడే వీడు, ఈ రోజు ఏంటి ఎట్లా ఉన్నాడు అనేసి అనిపిస్తుంది. చూశారు అంటే ఆ గుణం ఆ రోజున పెరిగిపోయింది ఎందుకో. సో ఈ ట్రైనింగ్ వల్ల ఏమవుతుందంటే చిన్న వయసు నుండి కూడా ఆ దైవ లక్షణాలు, దైవ గుణాలు అనేవి పెరుగుతాయి అన్నమాట. అంటే ఉదాహరణకి నేను చెప్తున్నాను, హ్యూమిలిటీ, రెస్పెక్ట్ ఫర్ ఎల్డర్స్. పెద్దవాళ్ళు అంటే గౌరవం ఇప్పుడు చిన్నప్పుడు నేర్చుకోకపోతే వాడు పెద్ద అయిన తర్వాత అయ్యో వీడు నా మాట వింటలేదు, నాకేం రెస్పెక్ట్ లేదనేసి మనం వాపోతే అప్పుడు దాని ఒక ఉపయోగం ఏమి ఉండదు. దీనికి ఇంకొక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మా దేవస్థానానికి ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ వచ్చారన్నమాట. ఆయన ఫ్యామిలీతో పాటు వచ్చాడు. స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మేము అందరం కూర్చుంటే ఆయన అన్నారు, స్వామి నేను అడిగాను అనమాట, ఏంటంటే మీరు అంటే ఏ పరిధి మీది వస్తుందంటే, మాది ఇదేనండి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అదంతా వస్తుంది. చాలా పెద్ద వాళ్ళతో నేను డీల్ చేస్తుంటానండి, కానీ మా అబ్బాయిని మాత్రం నేను డీల్ చేయలేకపోతున్నాను. అందరి పరిస్థితి అదే ఉంది సార్, నిజంగా చెప్తున్నాను కదా. మీరు ఏమైనా చేయండి స్వామీజీ అంటే, సరేనండి మాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మీరు అట్లీస్ట్ పంపిస్తూ ఉండండి. ఇక్కడ ఈ సాంగత్యంలో ఆ అబ్బాయిలో ఖచ్చితంగా మార్పులు వస్తాయి, కొద్దిగా నెమ్మతత్వం వస్తుంది, మాట వినే తత్వం వస్తుంది,
అని చెప్పితే అప్పుడు కొన్నాళ్ళ పాటు వాళ్ళ అబ్బాయిని కూడా పంపించాడు. అంటే కొన్ని మార్పులు కూడా వచ్చినట్టున్నాయి. ఇప్పుడు ఆ అబ్బాయి కాస్త బండి నడుస్తోంది అనమాట. యంగ్స్టర్స్ కి అక్కడ మన దగ్గర జరిగే కార్యక్రమాలు ఏంటి, ఎప్పుడెప్పుడు జరుగుతున్నాయి ఒకసారి చెప్పండి. చెప్తానండి. అంటే ఇక్కడ మాకు మా దేవస్థానం గురించి మా ఆచార్యులు వారు ఇచ్చిన ఆదేశం ఏమిటంటే, ఇది మానవ సమాజానికి ఉపయోగపడేగా విధంగా ఉండాలి. అందరూ దేవుణ్ణి చూసుకోవడానికి దర్శించుకోవడానికి వస్తున్నారు, కానీ వారికి ఆ దేవుడి గురించి కూడా చెప్పాలి. మరియు వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఆ భగవంతుడిచ్చిన వాక్యాలు భగవద్గీతను కూడా నేర్పించాలని చెప్పారన్నమాట. సో మేము ఏం చేస్తామంటేనండి, ఈ మెడిటేషన్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా మేము కూడా నేర్పిస్తాం. కాకపోతే మా పద్ధతులు అన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా వస్తున్నాయి అన్నమాట. 5000 సంవత్సరాల నుండి వస్తున్న పద్ధతులు ఇవి. ఉదాహరణకు మేము నేర్పించే మెడిటేషన్ ఏమిటంటే, ఈ హరే కృష్ణ మహామంత్రం అని ఒక మంత్రం మా ఆచార్యులు వారు ఉపనిషత్తుల నుండి తీసుకుని మాకు ఇచ్చారన్నమాట. ఇది సంప్రదాయంలో వస్తుంది. ఈ మంత్రాన్ని మంద్రంగా బయటకు ఉచ్చరించి మనం శ్రద్ధగా వినాలన్నమాట. ఆ శబ్దంలో లీనం అవ్వడమే మెడిటేషన్. మెడిటేషన్ అంటే అల్టిమేట్గా అర్థం ఏమిటంటే కాన్సన్ట్రేషన్. అంటే వాళ్ళు కొంత కొవ్వొత్తులు పెట్టుకుని లేకపోతే చిన్న చొక్కను పెట్టుకుని అట్లా కాన్సన్ట్రేట్ డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. కానీ మేమేం చెప్తున్నామంటే, ఆ కొవ్వొత్తి కానీ లేకపోతే మన శ్వాస కానీ లేకపోతే ఒక చొక్క కానీ ఇవన్నీ తాత్కాలికంగా ఉండే పదార్థాలు. శాశ్వతంగా ఉండే ఆ భగవంతుడి నామం పైన కానీ భగవంతుడి రూపం పైన కానీ మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఫలితాలు కూడా శాశ్వతంగా ఉంటాయి. తాత్కాలికంగా వాటి మీద మనం ఫోకస్ చేస్తే ఫలితాలు కూడా తాత్కాలికంగానే ఉంటాయి అన్నమాట. సో అట్లా మాకు ఆర్ట్ ఆఫ్ మైండ్ కంట్రోల్ అని, ఆర్ట్ ఆఫ్ స్ట్రెస్ కంట్రోల్ అని అట్లాంటి ప్రోగ్రామ్స్తో పాటుగా యంగ్స్టర్స్కి, చిన్న చిన్న పిల్లలకు, ఫ్యామిలీస్కి, వృద్ధాప్యంలో ఉండే వాళ్ళకి అందరికీ కూడా ఈ ఎడ్యుకేషన్ అనేది మేము ఇస్తాం అన్నమాట. అంటే మా హరే కృష్ణ దేవస్థానం అనేది దేవుణ్ణి చూసే దర్శించుకునే స్థానం ఒకటే కాదు, ప్లస్ ఎడ్యుకేషన్ అన్నమాట. ఆ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి లైఫ్ సమస్యలకు సంబంధించింది. అంటే బయట ఇచ్చే ఎడ్యుకేషను మేము మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయి. మేము చెప్పేది ఏంటంటే, నీ ఎమోషన్స్, నీ మనస్సు అవి ఎట్లా నియంత్రించుకోవాలని చెప్పడం మా ధర్మం. అది నియంత్రించుకోలేకే కదండి ఈరోజు ఇన్ని రకాలైన సమస్యలు, కరెక్ట్ గా చెప్పాలంటే. ఎగ్జాక్ట్లీ. నిజం. అంటే ఏ టైంకి ఏ వారం అక్కడ మీరు ఇస్తున్నది ఒకసారి వివరంగా. ఇది చెప్పే ముందు ఒక చిన్న మాట చెప్తాను. మొత్తం భగవద్గీత సమ్మరీ అంటే ఇదే మాట. ఏంటా సమ్మరీ? అర్జునుడు చూస్తే నెంబర్ 1 కమాండర్ ఆ కాలంలో. అన్ని విద్యలు తెలుసు, అన్ని రకాల నైపుణ్యాలు కలిగిన వాడు. తర్వాత ఎన్నో యుద్ధాలు చేశాడు, అంటే ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అన్ని చేసిన వాడు ఆ యుద్ధ రంగంలో ఒకానొక పరిస్థితుల్లో వెంటనే లోన వీక్ అయిపోతాడు అన్నమాట, కృంగిపోతాడు. అంటే యుద్ధ భయమా? కాదు. ఆల్రెడీ ఆయన దగ్గర అస్త్రశస్త్రాలు లేవా? ఆయన నెంబర్ 1. మరి అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఎందుకు ఆయన అట్లా అయిపోయాడు? ఎందుకంటే బాహ్య ప్రపంచంలో నియంత్రించడం అర్థం చేసుకున్నాడు, కానీ అంతః ప్రపంచంలో ఏం జరుగుతోంది, ఆ లోన్ ఉండే ఫోర్సెస్ ఏమిటి అర్థం చేసుకోలేకపోయాడు అనమాట. ఆ ఎమోషన్స్ రాగానే ఈ వెంట బ్రేక్ డౌన్, కూర్చుండిపోతాడు. పెద్ద యోధుడు కూర్చుండిపోయి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటాడు. అప్పుడు కృష్ణుడు మందహాసంతో నవ్వుతూ ఆ భగవద్గీత బోధిస్తాడు అనమాట. ఏంటి అర్జున ఇట్లా కూర్చున్నాం, ఎక్కడి నుండి వచ్చిన ఈ లక్షణాలు అనేసి ఆయన ఆశ్చర్యపోయి, అప్పుడు జస్ట్ 1/2 hour 40 minutes అంత కన్వర్సేషన్ సంస్కృతంలో జరుగుతుంది. ఛందస్సు, అది అనుష్టుప్పన ఛందస్సుతో ఎంత చక్కగా గమనీయంగా ఉంటుందంటే అది గీతలా అనిపిస్తుంది అన్నమాట మనకు. అది కన్వర్సేషనే కానీ గీతలా అనిపిస్తుంది అన్నమాట. సో దాని భగవద్గీత. సో కృష్ణుడు అప్పుడు చెప్తాడు ఏమిటి, ఆ లోన ఉండే ఆ ఫోర్సెస్ ఏమిటి, ఎక్కడెక్కడ దాక్కుని ఉన్నాయి నీ శత్రువులు, లోనుండే శత్రువులు. ఏంటి ఆ శత్రువులు? మనకు తెలుసు, కోపాలు. ఇప్పుడు కోపం అండి ఎంత డిస్ట్రక్టివ్ ఫోర్స్ అంటే, ఎన్నో ఏళ్ళుగా మనం శ్రమించి పెంచుకున్న ఒక రిలేషన్షిప్ ఉందనుకోండి, ఒక్క ఘటన, కోపం ఒక్క ఘటన చాలు అది డిస్ట్రాయ్ చేసేస్తుంది. 10 ఏళ్ల పాటు 20 ఏళ్ల పాటు పెంచుకున్న సంబంధాలు ఒక్క నిమిషాన్ని తెగిపోతాయి. సో చూసారా, కృష్ణుడు చెప్తున్నాడు అనమాట, కోపం ఎందుకు వస్తుంది, ఎక్కడ దాక్కుని ఉంది అది అని బోధిస్తాడు భగవద్గీతలో. సో అర్జునుడు ఆశ్చర్యపోతాడు, ఓహో ఇదా ప్రపంచం అనేసి అర్థమవుతుంది. చివరికి హీ స్టాండ్స్ అప్ విత్ గ్రేట్ కాన్ఫిడెన్స్ అందరిని ఫైటింగ్ చేస్తాడు.
దేవుడి మీద ఆధారపడి, భగవంతుడు పక్కనే ఉన్నాడు, ఆయన మీద ఆధారపడి ఆయన బోధించిన అన్నీ గమనించుకుని ఫైటింగ్ చేస్తారనమాట. సో ఇది అంటే చూసానా, మన జీవితంలో కూడా మీరు అన్నారే బయట ఎడ్యుకేషన్ సరే అవన్నీ ఉన్నాయి, కానీ మనం లోపల ఉన్న ఈ ఫోర్సెస్ అర్థం. సో దాని అర్థం ఏంటంటేనండి, ఈ భగవద్గీత అనేది సో ఇంపార్టెంట్ అనమాట. నన్ను అప్పుడప్పుడు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, 5,000 సంవత్సరాల క్రితం చెప్పారు కదా కృష్ణుడు, ఇప్పుడు మనం చాలా మోడర్న్ అయిపోయాము, ఎన్నో రకాల మార్పులు వచ్చినాయి కదా, మరి అది ఎట్లా ఉపయోగపడుతుంది అనేసి నేను చెప్పేది ఏంటంటే, నాయన మారినవన్నీ బయట, నీ లోన మాత్రం అదే వీక్నెసెస్ ఉన్నాయి కదా. అప్పట్లో ఒక అర్జునుడికి స్ట్రెస్ వచ్చింది, ఇప్పుడు స్ట్రెస్ ఎంతమందికి ఉంది? అందరికీ ఉంది. చివరికి స్కూల్కి వెళ్ళే పిల్లలతో సహా స్ట్రెస్ ఉంది. అది వాడు ఆ పాపం ఆ బ్యాగ్ పెట్టుకుని వెళ్ళేటప్పటికి వాడు స్ట్రెస్ అయిపోతాడు. సో అంటే ఇప్పుడు భగవద్గీత అనేది సో రిలవెంట్, చిన్నప్పటి నుండి కావాల్సిన గ్రంథం అన్నమాట. సో అదే మేము బోధిస్తున్నామన్నమాట. సో మీరు అడిగినట్టుగా మాకు త్రూఅవుట్ ద వీక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, కానీ పర్టికులర్గా వీకెండ్స్ బాగా అందరికీ అలవాటు కాబట్టి సాటర్డే సండే మాకు ఫ్యామిలీస్కి మరియు యంగ్స్టర్స్కి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఉదాహరణకి యంగ్స్టర్స్ ఈవినింగ్ పూట 6 to 7 మధ్యలో రావచ్చు. కొంతమంది యంగ్స్టర్స్ సాటర్డే ఈవినింగే అక్కడికి వచ్చి, అంటే ఇక్కడ మా హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ ఉంది కదా బంజారా హిల్స్లో, వాళ్ళు సాటర్డే రిపోర్ట్ చేస్తారు, ఈవినింగ్ పూట రిపోర్ట్ చేసి అక్కడే పడుకుని ఓవర్ నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ నుండి వాళ్ళు మంగళారతి నుండి పాల్గొంటారు అన్నమాట. అది ఒకవేళ సాధ్యం కాదు అంటే ఈవినింగ్ పూట 6 to 7 అక్కడ మంచి కీర్తనలు, మంచి ఉల్లాసంగా అందరూ పార్టిసిపేట్ చేస్తారన్నమాట. మీరు హరే కృష్ణ దేవస్థానాల్లో గమనించుంటారు, కీర్తనలో చాలామంది డ్యాన్సులు కూడా చేస్తుంటారు. ఇదేదో కొత్తది మేము ప్రవేశపెట్టింది కాదు, ఇది శాస్త్రాల్లో చెప్పబడింది. ఆనందోత్సాహాలతో భగవంతుడి ముందు నృత్యం చేయడం అనేది చాలా ప్రాచీన సంప్రదాయం. ఇంతకు ముందు అయితే కొంతమంది చాలా ఆర్టిస్టిక్గా డ్యాన్సులు చేసేవారు కూడా దేవస్థానాలలో. ఇప్పుడు అవన్నీ కాస్త తగ్గి అది పోయింది. కానీ సో మా సంప్రదాయంలో ఏంటంటే దాన్ని మళ్ళీ రివైవ్ చేయడం జరిగింది. చాలా స్పాంటేనియస్గా వాళ్ళ ఆనందంతో భగవంతుడి ముందు నృత్యం చేస్తూ ఆ కీర్తనలు ఎంజాయ్ చేస్తారన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక 5 ఎకరాల క్యాంపస్ అది. అవునండి. సో చాలా బాగుంటుంది, మీరు కూడా వచ్చారు కదా. సో దే కెన్ కమ్ పార్టిసిపేట్, కొద్దిగా అర్థం చేసుకోండి. వీ విల్ గివ్ సమ్ టిప్స్, ప్రాక్టికల్ టిప్స్. అది కానీ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా దెర్ విల్ బి ట్రాన్స్ఫర్మేషన్. ఇన్ మై మెనీ ఇయర్స్, డెకేడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఐ హ్యావ్ సీన్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ వాళ్ళందరిలో కూడా చాలా మంచి మార్కులు వచ్చాయి. దే ఆర్ థ్యాంక్ఫుల్ ఈవెన్ నౌ.